శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, నేను మీ నాగబాబుని. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబర్ 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి. ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు. అయినా మీకు, మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది? జనవరి 22, 2024 అయోధ్య రామమందిరం ఇనాగ్రేషన్ కొన్ని దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలల కన్నా రామమందిరం కల సాకారమైంది. దేశమంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అందులో పాలు పంచుకున్నారు. కానీ ఈరోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా? పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా? మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు. అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు. టీటీడీ భక్తులకి భగవంతుడిని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వర్ల వరకు అందరి కోరిక ఒకటే, ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని. ఒక సామాన్య భక్తుడు నెల నెలా డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడడానికి కొండ మీదకి వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి ఎలా పెంచుతారు? నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒకలామాత గెస్ట్ హౌసుల్లో 500కి దొరికే రూమ్ని 1000కి ఎలా పెంచారు? నారాయణగిరి గెస్ట్ హౌస్లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా? నువ్వు ఎవరిని, అదే ఏం మాఫియాని సంతోషపెట్టడానికి ఇది చేసావో అర్థం కానంత అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు? దర్శనాలు, సేవలు అయితే ఇంకా దారుణం. ఏదో కాయగూరల బేరం ఆడినట్టు 10,000 చేయి, దీన్ని 5,000 చేయంటూ ఎంత నిర్లక్ష్యంగా మీ సుబ్బారెడ్డి బోర్డు మీటింగ్లో మాట్లాడాడో
మొత్తం రాష్ట్రం అంతా చూసింది. అంత చులకన మీకు హిందువులంటే. ఇకపోతే తిరుమల మీద నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే టీటీడీ కామన్ గుడ్ ఫండ్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ 2.5 కోట్లు ఉండేది. దీన్ని సెప్టెంబర్ 2021లో 50 కోట్లకు ఒక్కసారిగా పెంచేశాం. అసలు ఇక్కడే కాదు, ఎక్కడ కొండ కనపడినా గుండు కొట్టేయాలనుకోవడమేగా మన అలవాటు. డిక్లరేషన్ ఫామ్. ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూట్కి ఒక సాంప్రదాయం ఉంటుంది. దాన్ని గౌరవించడం మన ధర్మం. యుధా రాజా తదా ప్రజ అంటారు. నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు? అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాగారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇంత ఎందుకు, ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు. నువ్వు కలాం గారి కన్నా గొప్పోడివా? డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటమే కాక మీ మంత్రి వచ్చి ఆడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అని అంటాడా? అలా తలపొగురు మాటలు మాట్లాడితేనే జనాలు 151లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా నువ్వు ఏమైనా మారావా? లేదు. డిక్లరేషన్ అడిగారు అని తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్న చరిత్ర ఉంది. అయినా సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని నిన్ను ఎడ్యుకేట్ చేయటం మా వల్ల కాదు. ఇక ఫైనల్గా మన కల్తీ నెయ్యి వ్యవహారం గురించి చెప్పాలి. పాపం ఈరోజు డోస్ ఎక్కువైనట్లుంది. రేపు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.